అందరికీ జై భారత్. ఈ యాసంగి రైతులకు రైతు భరోసా మన ఖాతాల్లో పడబోతా ఉంది. 3 ఎకరాల వరకు అయితే తుమ్మల నాగేశ్వరరావు ఆల్రెడీ 3 ఎకరాల వరకు శాటిలైట్ సర్వే జరిగింది. మొదటి విడత ఏ జిల్లాల వరకు పడబోతా ఉంది. అదేవిధంగా మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కదా, ఎలక్షన్ కోడ్ అయిపోయిన విడత ఇలా డిసెంబర్ 2 తర్వాత మనకు డిసెంబరు లో ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే ఎవరెవరు గడబోతా ఉంది. ఫస్ట్ వానాకాలం కూడా కొంతమందికి రైతు భరోసా వాళ్ళదట, వాళ్ళకు కూడా రైతు భరోసా అయ్యబోతున్నామని తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చినటువంటి అప్డేట్ వీడియో అయితే తొందరగానే మోగిద్దాం. తెలంగాణ రైతాంగమా ఈరోజు అన్నమో రామచంద్ర అనే పరిస్థితిలో తెలంగాణ ప్రజలుంటే మాకు పెట్టుబడో రామచంద్ర అనే పరిస్థితుల తెలంగాణ రైతాంగం ఉన్నది. అవునా కాదా అనేది మీరు కామెంట్ చేస్తే సరిపోతుంది. ఇంకో చిన్న విషయం ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం పెట్టుబడి సాయము ఈ డిసెంబర్ మొదటి వారం నుంచి స్టార్ట్ కావాలి. కానీ ఇప్పుడు ఎందుకు లేట్ అవుతా ఉన్నది అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు మాట్లాడబోతా ఉన్నాం. వీడియోని దయచేసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కసారి మీరు దీన్ని పూర్తిగా చూడాలి. ఇగో నేను చెప్పింది అయితే అబద్ధమేం కాదు, చాలామంది ఫేకు అది అనుకుంటా ఉంటారు. ఇగో ఇక్కడ 3 ఎకరాలు ఉన్నోళ్ళకు కూడా ఇవ్వాల్సింతో డబ్బులు వానాకాలం సీజన్ కూడా ఇవ్వాల్సి ఉంది కాబట్టి అన్నిటి కూడా అభ్యర్థులు ఈ యాసంగిది అవి ఇవి మొత్తం మాట్లాడిండు. ఒకసారి అసలు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మినిస్టర్ కాబట్టి ఆయన ఏమన్నాడు, ఆయన చేతిలోనే వ్యవసాయ రంగమంతా ఉంది కాబట్టి ఆయన ఏమన్నాడు ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ దాని గురించి మాట్లాడుకుంటే, తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. రాష్ట్రం ప్రభుత్వము రైతు భరోసా తెలంగాణ ఈ రైతు భరోసా పథకం కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వానాకాలం నాట్లకు ముందే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించిన సంగతి అందరికీ తెలుసు. ఇది ఎప్పుడు వానాకాలం ముందట మళ్ళా తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా పైన మరో కీలక అప్డేట్ చేశారు. ఏంటంటే ఈ నెల 25లోగా రైతు భరోసా అందించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఏది యాసంగికి సాగు చేసే రైతులందరికీ పెట్టుబడి సాయం అందజేసేందుకు శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా నగురాపాలెంలో మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇప్పుడు మనకు ఈ నెల 25లోగా రైతు భరోసా నిధులు జమ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మంత్రి తుమ్మల తెలిపారు. నిబంధనల ప్రకారము అర్హులకు ఎకరానికి 6,000 అందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం రైతు బంధు మినహాయించి అన్ని పథకాలను ఆపేసిరని విమర్శించగా, తమ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతాం. రైతు రుణమాఫీ ఇప్పటికీ మండలానికి ఒక 400 మంది 300 మందికి ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది 100% వాస్తవమైన ముచ్చట. కానీ దీని గురించి ఎవరు మాట్లాడరు, ఎక్కడ కూడా వెళ్ళదు. అదేందో మరి విచిత్రం. ఇక రైతు రుణమాఫీ చేశామని తెలిపినరు. సన్నం పట్లకి ఇప్పుడు 500 క్వింటల్ బోనస్ కూడా ఇస్తా ఉండగా రైతుల పైన వర్షం వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం పైన రైతులు వర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొంటా ఉన్నాడు తుమ్మల నాగేశ్వరరావు సారు. ఇక ఇప్పుడు ఇలాంటి భూములు ఉంటే ఇప్పుడు ఈ యాసంగి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం కేవలము 3 ఎకరాల వరకు చూసినరా, ఇప్పుడు యాసంగి కనబడతా ఉంది కదా, ఈ యాసంగి సీజన్ కేవలం 3 ఎకరాల వరకు కలిగిన భూములకు మాత్రమే రైతులకే రైతు భరోసా సహాయం కింద ఎకరానికి 6,000 చొప్పున జమ చేసి మిగిలిన రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేయలేరు. దీంతో పాటు తమకు డబ్బులు ఎప్పుడు ఖాతాలో జమ అవుతాయని వారంతా ఎదురు చూస్తూ ఉన్న సంగతి. ఈ యాసంగి సీజను ముగిసే వరకల్లా ఈ రైతు భరోసా అందరికీ ఖాతాలలో డబ్బులు జమ కాకపోతే ఎట్లా ఉంటుంది అనే ముచ్చట. ఇంకోటి, ఈ రైతు భరోసా ఈ యాసంగి సీజన్కి సంబంధించి 3 ఎకరాలకు పైనున్న వారికి డబ్బులు ఇవ్వాలో లేకపోతే డబ్బులతోటి వానాకాలం సీజన్కి సంబంధించిన వాళ్ళకు కూడా విడుదల చేయాలని ప్రభుత్వం కోరుకుంటా ఉన్నారట. అంటే వానాకాలం చాలా మందికి రైతు భరోసా రాలేదు, చాలా మందికి రాలే, వాళ్ళకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్తా ఉన్నారు ఒక మాట.
అయితే ఏదైతే ఈ యాసంగి సీజను పెండింగ్ నిధులతో పాటు వానాకాలం సీజన్ రైతు భరోసా డబ్బులు కూడా ఒకేసారి విడుదల చేసి 3 ఎకరాలకు పైబడిన రైతులకు కూడా మళ్ళా ఒకేసారి విడుదల చేస్తే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏమనుకోవాలి, ఈ యాసంగి సీజన్లో మనకు డబ్బులు పడతాయా పడయా అని తెలంగాణ రైతులంతా మాట్లాడుకోవాల్సిన ముచ్చటిప్పు. తెలంగాణ రైతులు పంట పెట్టుబడి సాయం ఒకటే కాకుండా పంటకు దిగుబడి రేటు కూడా కావాలని కోరుకుంటా ఉన్నారు. పంట నష్ట పరిహారం కావాలని కోరుకుంటా ఉన్నారు. రైతు రుణమాఫీ కావాలని కోరుకుంటా ఉన్నారు. వీటిల్లో ఏది సంపూర్ణంగా చేస్తూ ఉన్నారు దయచేసి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకసారి చెప్పాలి. అంతే కదా, ఇప్పుడు తెలంగాణ రైతాంగానికి అంతా కావాల్సింది ఏంది? పెట్టుబడి సాయం కావాలి. మరి ఏది పెట్టుబడి సాయం? ఈ రకంగా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. దయచేసి మీరు కింద కామెంట్ చేసే ఒక్క విషయం ఏంటి అంటే, ఇప్పటికీ సంపూర్ణ రుణమాఫీ అయ్యిందా కాలేదా ఒక్కటి. రెండోది కామెంట్ ఏంటంటే, ఎన్ని ఎకరాల వరకు స్టిల్లింగ్ విధానం ఉండాలి? స్టిల్లింగ్ అంటే గిన్నె ఎకరాలకు మాత్రమే లిమిట్. ఆనాకాలం అదుపు లేకుండా రైతు భరోసా చేసిర్రు, ప్రభుత్వం చేతిలో రూపాయి లేకుండా అయిపోయింది అన్నారు. మరి ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు స్టిల్లింగ్ ఉండాలి? దయచేసి అందరు కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ప్రతి తెలంగాణ రైతు బిడ్డకు జై రైతన్న, జై జై రైతన్న.